ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మన జీవితంలో మనకు ఎన్నో కోరికలు ఉంటాయి. మనము దేవునికి ప్రార్థిస్తాము, మనము దేవునిని ఆశ్రయిస్తాము. కొన్నిసార్లు దేవుడు వింటున్నాడా, నా ప్రార్థనకు సమాధానం వస్తుందా అని మనకు సందేహం వస్తుంది. కాని ఈ రోజు దేవుడు మీతో ఒక గొప్ప వాగ్దానం చెబుతున్నాడు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు మంచి జరుగుతుంది. మీ ప్రార్థన అవసరాలు కామెంట్ చేయండి. ఈ రోజు వచనం కీర్తనలు 145:19. తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరను ఆలకించి వారిని రక్షించును. ఈ వచనం మనకు 3 గొప్ప వాగ్దానాలు ఇస్తుంది. 1. దేవుడు మీ కోరికను నెరవేర్చును. 2. దేవుడు మీ ప్రార్థనను వింటాడు. 3. దేవుడు మిమ్మల్ని రక్షించును. దేవుడు మీ కోరికను నెరవేర్చును. ప్రియులారా, దేవుడు మీ హృదయాన్ని తెలుసుకుంటాడు. మీరు చెప్పని కోరికలను కూడా దేవుడు తెలుసుకుంటాడు. మీరు నిశ్శబ్దంగా ఏడ్చినప్పుడు కూడా దేవుడు మీ కన్నీళ్లను చూస్తాడు. మీరు విశ్వాసంతో దేవుని నమ్మినప్పుడు దేవుడు మీ కోరికను నెరవేర్చుతాడు. దేవుడు సరైన సమయంలో, సరైన విధంగా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుడు మీ ప్రార్థనను వింటాడు. వచనం చెబుతుంది, వారి మొరను ఆలకించి దేవుడు మీ ప్రార్థనను వింటాడు. మీరు చిన్న ప్రార్థన చేసినా, పెద్ద ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దేవుడు ఎప్పుడూ బిజీగా ఉండడు. మీ ప్రార్థన ఆయనకు ముఖ్యమైనది. మీరు దేవునిని పిలిచినప్పుడు దేవుడు మీ మాట వింటాడు. దేవుడు మిమ్మల్ని రక్షించును. వచనం చెబుతుంది, వారిని రక్షించును. దేవుడు మీ రక్షకుడు. మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. మీరు భయపడుతున్నప్పుడు దేవుడు మీకు ధైర్యం ఇస్తాడు. దేవుడు ఎప్పుడూ మీతో ఉన్నాడు. ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి చాలా కష్టాల్లో ఉన్నాడు. అతను దేవునికి ప్రార్థించాడు. రోజులు గడిచాయి, కాని అతను ప్రార్థన ఆపలేదు. ఒక రోజు దేవుడు అతని ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. దేవుడు అతని జీవితాన్ని మార్చాడు. అలాగే దేవుడు మీ ప్రార్థనకు కూడా సమాధానం ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, నీ వాగ్దానమునకు ధన్యవాదాలు. మా ప్రార్థనలను ఆలకించుము. మా కోరికలను నీ చిత్తప్రకారం నెరవేర్చుము. మా జీవితాన్ని కాపాడుము. మేము ఎల్లప్పుడూ నిన్ను నమ్ముటకు సహాయము చేయుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.